జనరల్ గా ఒక ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డం చూస్తాం. లేదా ప్రతిపక్షంలో గెలిచిన ఎమ్మెల్యేలు మా నియోజకవర్గానికి నిధులు ఇవ్వట్లేదని ప్రభుత్వంపై కంప్లైంట్ చేయడం కూడా చూస్తాం. కానీ ప్రభుత్వంలో ఉన్న నేతలే మా నియోజకవర్గానికి నిధులు కేటాయించట్లేదు అని చెప్పే విచిత్ర పరిస్థితి ఒక్క తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రమే చూడగలం. అసలు ఒక ప్రభుత్వంలో ఎమ్మెల్యేలే గళ్లమెత్తితే ఆ ప్రభుత్వ పరిస్థితి ఏంటి? మీరెప్పుడైనా ఆలోచించారా? ఒక నాయకుడు 40 ఏళ్లకు పైగా ఒక పార్టీలో ఉండి ఇక చాలు అని బయటకు వచ్చేస్తే అది కేవలం వ్యక్తిగత నిర్ణయమా, లేక పార్టీలో జరుగుతున్న లోతైన సంక్షోభానికి సంకేతమా? తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు అదే ప్రశ్న మార్మోగుతోంది. మొన్న సీనియర్ నేత టి జీవన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడం, ఈ రోజు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత ప్రభుత్వంపైనే అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించడం, ఇది ఒక్కో ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ కావు, ఇది ఒక ప్యాటర్న్. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి ఒకప్పుడు పార్టీకి కంచుకోటలా నిలిచిన నాయకుడు, అనేక పోరాటాల్లో కాంగ్రెస్ జెండా మోసిన వ్యక్తి, కాంగ్రెస్ సీనియర్ నేత. అలాంటిది తన 42 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికి గౌరవం లేని చోట ఉండలేను అని వెళ్లిపోయారు. అయితే ఇక్కడ జీవన్ రెడ్డి ఆరోపణలు చాలా సీరియస్ గా ఉన్నాయి. పార్టీ విధేయులకు అవమానం, ఫిరాయింపులకు ప్రాధాన్యత, అసలు కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు లేకపోవడం, ఇవి ఒక్కొక్కటి చిన్న సమస్యలు కాదు, పార్టీ బేస్ ను కదిలించే అంశాలు. ఇక ఇప్పుడు అసెంబ్లీ వేదికగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిధులన్నీ ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాలకే కేటాయిస్తున్నారని, మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాలు, ప్రజలపై సీఎం ఇంకా మంత్రులు వివక్ష చూపెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. నిధులన్నీ, అభివృద్ధి కార్యక్రమాలన్నీ 3 మంత్రులున్న ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ కు తరలిస్తున్నారని, అలాంటప్పుడు మిగిలిన నియోజకవర్గాలు, ప్రజలు ఏం కావాలని ప్రశ్నించారు. అయితే బిల్లుల కోసం మంత్రులు సీఎం వద్ద ఎమ్మెల్యేలు అడుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఇదేం పద్ధతని నిలదీశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఇది కొత్త సమస్య కాదు. కానీ ఇప్పుడు ఇది ఎందుకు డేంజరస్ అంటే, పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు అసంతృప్తి అంటే డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ప్రతిపక్షాలకు ఇది గోల్డెన్ ఛాన్స్ అవుతుంది. బీఆర్ఎస్ ఇప్పటికే ఈ పరిస్థితిని గమనిస్తోంది. బీజేపీ కూడా ఈ విభేదాలను క్యాష్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చేస్తాయి? కాంగ్రెస్ లోని అసంతృప్తిని మరింత పెంచే ప్రయత్నం చేయొచ్చు. అసంతృప్త నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నము చేయొచ్చు. ప్రభుత్వంపై అస్థిరత అనే నెరేటివ్ క్రియేట్ చేయొచ్చు. ఇది రాజకీయంగా చాలా ప్రమాదకరం. ఇప్పుడు పరిస్థితి ఇలా కొనసాగితే అసంతృప్తి నేతలు ఓపెన్ రిబెలియన్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. పార్టీ లోపల గ్రూప్ రాజకీయాలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. గవర్నెన్స్ పై ప్రభావం పడే ప్రమాదము ఉంది. ఇది కేవలం పార్టీ సమస్య కాదు, ఇది ప్రభుత్వ స్థిరత్వానికి కూడా ఒక సవాల్. తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు ఒక క్రాస్ రోడ్ లో ఉంది. ఇది చిన్న అసంతృప్తిగా ముగుస్తుందా, లేకపోతే పెద్ద పొలిటికల్ క్రైసిస్ గా మారుతుందా? ఒక విషయం మాత్రం క్లియర్, అపోజిషన్ వెయిట్ చేయడం లేదు, వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడు గేమ్ మొత్తం సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే నెక్స్ట్ స్టెప్ మీద ఆధారపడి ఉంది. ఇక ప్రతిపక్షాల స్ట్రాటజీ క్లియర్ గా ఉంది. వాళ్ళు పోరాడాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ వాళ్లే వాళ్లకు అవకాశం ఇస్తున్నారు. శత్రువులు బయట ఉన్నప్పుడు పోరాడటం సులువు, కానీ విభేదాలు లోపలే మొదలైతే ఆ పార్టీని కాపాడటం నిజమైన సవాల్. తెలంగాణ కాంగ్రెస్ ఆ సవాల్ను ఎదుర్కొంటుందా, లేక ప్రతిపక్షాలకు దారిని తానే సాఫీ చేస్తుందా? చూద్దాం.